ఇప్పుడు మన ముఖ్య అతిథి నిజామాబాద్ హిందూ టైగర్ మన ధర్మపురి అరవిందన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమవ్వా అందరు మంచిగా ముఖాలల్లో ఇట్లా వెలిగిపోతా ఉన్నాయి నవ్వులు. 4,000 రూపాయలు పెన్షన్ వస్తున్నట్టుంది. మన माइनॉरिटी बहन यहाँ पे है, मेरे को दिख रहा नहीं, आप बुरका पहने हंस रहे, आप पीछे 4,000 रुपए पेंशन आ रहा नहीं आ रहा, फिर क्यों हंस रहे? ఇక రైతులు ఉంటారు మన దగ్గర, మాధవ్ నగర్ బోర్గాం అంతా రుణమాఫీ మొత్తం అయిపోయిందట, నిజమేనా? కాలే. మళ్ళా రైతు భరోసా ఫుల్ వస్తున్నదట కదా, వస్తలేదా? తులం బంగారం వచ్చిందా మీకు? బాగా దుద్దులు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిండా? అవు ఈ దుద్దులన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిండా మీకు? ఇయ్యలే. ఆయన తలపండు వాళ్ళగా ఆడప్పుడే ఇచ్చుంటే ఇలా ఎంత అయింది? బంగారం రేటు ఎంత పెరిగింది? అప్పుడే ఇచ్చుంటే డబల్ అవుతుండే మనకి, అవునా? ఈ పొట్టోడు ఇప్పుడన్నా అతతులేమని ఇస్తాడో పాడో. ఈడ యువత అంత ఉన్నారు ఈడ. ఏమరా బాబు, నిరుద్యోగ వృత్తి వస్తుందా? వస్తలేదా? ఇక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇచ్చిండ్రా ఎవరికైనా వడ్డీ లేని రుణం? యువతకి ఇచ్చిండ్రా? ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చేస్తా అన్నాడు, తీర్చిండా? పోనీ స్కాలర్షిప్లు ఇస్తున్నాడా? బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఇస్తున్నాడా? ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్లు, రిటైర్ కాలే ఎవరు 2.5 సంవత్సరాలకి వెళ్ళి బెనిఫిట్లు వచ్చినాయా? రావాలట. ఎన్ని రావాలి నీకు? 5.5 లక్షల లొట్ట పీస్ వస్తాయి నీకు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ అట. 6 నెలలు కాలే. పొట్టోడు ముఖ్యమంత్రి 6 నెలలు కాలే. చాలా మంది అనుకుంటారు పొట్టోడిని ముఖ్యమంత్రి అని. పొట్టోడు నన్ను కూడా గుండు అన్నాడు పొట్టోడు. నేను ఇచ్చిపెడతానా చెప్పు? ఇక 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా ఇచ్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందరికి ఇచ్చిండే? పొట్టోడు రేపు వస్తుడు కరెంట్ షాక్ పెట్టుర్రు పొట్టోడికి రేపు. దివ్యాంగుల పెన్షన్ 6,000. ఇక వాళ్ళని కూడా మోసం చేస్తాడు, హ్యాండిక్యాప్ వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇక్కడ కొత్త పెన్షనే ఇచ్చలేదు, దిక్కులేదు, డిఏలు ఇస్తారట. ఈడ NH-44 మన హైవే ఉన్నది కదవా, అటు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితేనట ఏడదాకా హైదరాబాద్ దాకా, నిర్మల్ ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ దాకా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తారట. అబ్బా, ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా? ఒక్కరికన్నా ఇండస్ట్రీ వచ్చి ఉద్యోగం వచ్చిందా? ఆటో డ్రైవర్లు ఏడాదికి 12,000 ఇచ్చి ఆదుకుంటామట. ఆటో డ్రైవర్లు అందరికీ ఎప్పుడురా? ఆటో డ్రైవర్లు అడుగున్నారు, ఆటోలు ఉన్నాయి ఆడ. 12,000 ఇస్తుంది రైళ్ళకి. 8 ఏళ్ల కొత్త పెన్షన్ ఇచ్చింది. 8 ఏళ్లలో ఆ గతముక్కడు ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఆడున్న 10 ఏళ్లలో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూడా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. కొత్తది ఆ సైటే బంద్ ఉన్నదట, కంప్యూటర్లా ఆ వెబ్సైటే బంద్ ఉన్నదట. పెన్షన్ల కొత్త పెన్షన్ల బేఫికర్ అది ఓపెన్ చేస్తే అప్లికేషన్లు అవుతుంది, బంద్ పెడితే అప్లికేషన్లే రావు. అంతే కదా. ఆడేమో గద్దముక్కడేమో చదువుకున్నోడుకు ఉద్యోగం ఇయ్యలే, నోటిఫికేషన్లు ఇయ్యలే. ఈడేమో స్కాలర్షిప్లు అయితే లేడు, చదవనే చదవద్దు. ఇక చదవనే చదవకపోతే ఉద్యోగ పంచాయతీ ఉండదు, బేఫికర్ అయిపోతుంది. సో అది ఇక అరే బంద్ చేయను నాయన, నా పాటనే పెడుతున్నా. మీ అందరికి ఇవన్నీ కాకుండా మీ గ్రామ పంచాయతీలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే కలిపారు. యాదుంది కదా మీకు. కలిపినాక మీ ప్రాపర్టీ ట్యాక్స్ 4 ఇంతలు పెంచారు. పెంచిర్రా?
పెంచిర్రా? పెరిగినాయి కదా. మరి అటు సౌలతులు పెరుగుతున్నాయా? సౌలతులు పెరుగుతున్నాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయా? మీ ట్యాక్సులు అయితే పెరిగినాయి. మీరేమో ట్యాక్సులు కడుతుర్రు, మీరంతా పిచ్చోళ్ళ లెక్క ట్యాక్సులు కడుతుర్రు. ఇవాళ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థున్నాడు నరేందర్ రెడ్డి అంకుల్, మా అంకుల్ 8.5 కోట్లు బకాయిలు కడతలేడు. 18 సంవత్సరాల నుంచి కడతలేడు. 17 సంవత్సరాలు అయిపోయాయి. మొన్న కట్టిడు. కట్టి 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే, ఇప్పుడు 8.5 కోట్లు ఎందుకు కట్టినావు అని అడిగితే జవాబు ఇస్తలేడు. 17 సంవత్సరాలు మోసం చేసినావు కదా. ఎవరినైతే ఓటు అడుగుతున్నావో వాళ్ళనే నువ్వు మోసం చేస్తేవి 17 సంవత్సరాలు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్నావు. మళ్ళీ ఏమంటాడు, నేను మున్సిపాలిటీకి నేనేం అప్పులేను, వాళ్ళే నాకు అప్పున్నారు, వాళ్ళు పైసలు వాపసిస్తా అంటే కడుతున్నా అన్నాడు, కట్టినా అన్నాడు. అంటే రేపు ఈయన కాంగ్రెస్ కి మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే కుర్చీలో కూర్చోబెడితే ఏమవుతుందమ్మా, నిలువు దోపిడీ అవుతుంది. ఈడ వంశీ హోటల్ ఉంటుంది కదా, ఈడ హోటల్ ఉంటుంది కదా ఆడ మెయిన్ రోడ్ మీద, దానికి 8.5 కోట్లు బకాయిలు. ఆ బకాయిలు ఉన్నోడు ఇప్పుడు మేయర్ అభ్యర్థి. ఏమైతుంది ఇక నిజామాబాద్ ఇందూరు పరిస్థితి ఏమైతుంది? మొత్తం బట్టలిప తీసి దోసేసుకుంటారు మొత్తం కుల్లా. ఇక నాకేదో వింతగా అనిపిస్తుంది ఏంటంటే, మున్సిపాలిటీ ఈయనకు బకాయి ఉన్నదట, ఆయన ఇస్తా అన్నారట, ఈయన కడతా అన్నారట. మరి ముఖ్యమంత్రి చెప్పాలి మున్సిపాలిటీ బకాయి ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? నేను అడిగిన మహిళలందరూ అడుగుతున్నా, కరెంటు బిల్లు కడతాం కదా నెల నెల, కరెంటు వాడు వాపస్ ఇస్తాడా? మున్సిపాలిటీ వాడు ఎటుకి ఇచ్చాడు వాపసు? అంటే వాదాప్తా మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయి, ఇగో నీకు ఇన్ని కోట్లు ఇస్తా, నన్ను మేయర్ అభ్యర్థిగా చేయి, నేను ఈ బిల్లు కట్టను, ఎన్నేళ్లు కట్టలే, ఇప్పుడు మేయర్ అభ్యర్థి అయితే నేను నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ కావాలి, కాబట్టి నేను కడుతున్నా, ఇవన్నీ వాపస్ తీసుకుంటా రేపు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని కొనుక్కొని ఈయన మేయర్ అభ్యర్థి అయ్యాడు. నేను మహేష్ కుమార్ గౌడ్కి సూటి ప్రశ్న అడుగుతున్నా, నీకు వేరేడోడు దొరకలేదా? వేరేడోడు దొరకలేదు నీకు? ఎంత కమ్మేసినావు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని, ఇందూరు మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి ఎంత కమ్మేసినావు? జవాబు చెప్పు. నువ్వు జవాబు చెప్పి మాట్లాడు. ఏమైనా అంటే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, మాకు రాముడు గుర్తుకొచ్చేది రోజు గుర్తుకొస్తాడు, ఎలక్షన్లలో గుర్తుకు రాడు. మాకు రోజు గుర్తుకొస్తాడు రాముడు. పొద్దున్నేమంగానే జై శ్రీరామ్ అనుకుంటాం నేను. అది మా రక్తంలో ఉన్నది, హిందుత్వం మా రక్తంలో ఉన్నది, ఎలక్షన్లో లేదు మీ లెక్క. ఇప్పుడు ఈయన మాట్లాడుకుంటే లైన్ అవతల దిక్కు అన్నాడు, అర్థమైందా? అవ్వలకు అర్థమైందా? అక్కల చిన్నలకి లైన్ అవతల దిక్కు అంటే ఏంది? పాకిస్తాన్ తెలుసు కదా. వీళ్ళకి ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్లు అయిపోయినా వాళ్ళని కూడా మర్చిపోతారు వీళ్ళు. మేము అట్లా కాదు. మేము పొద్దున్న లేస్తే హిందుత్వము మా రక్త నరనరాని ఉంటుంది. ఎలక్షన్ రాగానే యాదికి రాదు. ఇప్పుడు ఎంత కమ్మేసినావు ఇందూరు పట్టణాన్ని నరేందర్ రెడ్డికి జవాబు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వాలి. ఇవన్నిటికీ కాంగ్రెస్ ఓడు వాగ్దానం చేసింది. ఇవన్నీ అడిగినా కదా, ఈ 4,000 పెన్షన్, ఇందిరా మిల్లు అడగకపోతే వచ్చిందా? ఇందిరా మిల్లు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అంటే 5 లక్షలు ఇస్తాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోరా? మీరు కట్టుకోరా? అద్దా ఇల్లు అద్దా ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఇవన్నీ ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కాంగ్రెస్ అని, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. పొట్టోడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు రేపు? ఇందూరికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? జవాబు ఇవ్వకుండా ఎట్లా పోతాడు? ఎంత కమ్మేసుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని? రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి రేపు వచ్చినప్పుడు. 8.5 కోట్లు ప్రజలను మోసం చేసినోడు 17 సంవత్సరాలు ఏ రకంగా మేయర్ అవుతాడు? మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవన్నీ మీ అందరికీ సెల్ఫ్ హెల్ప్, మీరు గంగా గ్రూపులలో ఉంటారు కదా, మీకు రుణాలు ఉన్నాయా? వచ్చినాయి కదా. మీ గ్రూపులలో రుణాలు ఉన్నాయి కదా. పావులా వడ్డీ కడుతుర్రా? వడ్డీ ఎంత కడుతురు? ఎంత పడుతుంది వడ్డీ? గ్రూప్కి వస్తుంది కదా లోన్. వస్తలేవు లోన్లు? ఎందుకు వస్తలేవు తెలుసా? ఇంతకుముందు వస్తుండేనా?
ఇంతకుముందు వస్తుండేనా? కొన్ని సంవత్సరాల కింద వస్తుండేనా? ఇప్పుడు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? ఈడ కేంద్రం నుంచి వస్తున్న రుణాలు మన పార్లమెంట్ లో 7,000 కోట్లు ఉన్నాయి. ఇంతకుముందు అన్ని, ఇప్పుడు కావు. దాని మీద వడ్డీ రాయితీ కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. పౌల వడ్డీ ఇవ్వాలి కదా, రుణము ఇస్తలేదు, రాష్ట్రం ఇస్తలేదు. కాబట్టి రుణాలు ఆగిపోయినాయి. వీళ్ళకి ఎంతసేపు దోసుకున్నడికే డబ్బులు కావాలి తప్ప వీళ్ళకి ప్రజా శ్రేయస్సు, మనకి ప్రజలని బాగుపరచాలి అన్న ఆలోచన ఉండదు. ఇలా రైతాంగం గాని, యువత గాని, మహిళలకు గాని ఏ రకమైన సహాయం చేయలేదు. ఇన్ని వాగ్దానాలు అన్నిటి కూడా లొటపీ చూపించిండు రేవంత్ రెడ్డి. దయచేసి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కు ఓటేసిర్రా ఇందూరు పట్టణాన్ని మొత్తం నగ్నంగా తోసేస్తారు, నగ్నంగా తోసేస్తారు. దయచేసి ఒక అవినీతి లేని బల్దియా మున్సిపాలిటీ మనం చేసుకుందామంటే కమలం పువ్వు కోటేయండి. మీ ఎంపీ ఏ పార్టీ అమ్మా? మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అమ్మా? అంటే ఈ మూలకు కాదు, ఇటుక పట్టీల దగ్గర వసూలు చేస్తారట కదా, ఇటుక పట్టీల దగ్గర కూడా వసూలు చేస్తారట కదా. నిజమేనా? వాళ్ళని కూడా ఇచ్చిపెడతలేడట భూపతి రెడ్డి. ఇక్కడ ఇందూరు పట్టణంలో ఎంపీ అరవింద్ బీజేపీ, ఎంపీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ, రేపు మేయర్ కూడా బీజేపీ అయితే తెలంగాణ మొత్తం హిందూ రాష్ట్రం కావడానికి ఇందూరు నుంచే మనకు పునాది పడుతుంది. ఇందూరు నుంచే పునాది పడుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, మేయర్ కూడా బీజేపీ కావాలి. రూపాయి అవినీతి ఆరోపణ ఉందా నా మీద? 7 ఏళ్ళు అవుతుంది. నాకంటే ముందు మీ చెల్లె ఉండే ఎంపీ, యాదుందా? ఎన్ని ఆరోపణలు ఉండే, ఎన్ని ఇప్పుడు ఈయన చెప్పిండు మాధవనగర్ ఫ్లైఓవర్ కట్టిస్తున్నామని. ఆ కాంట్రాక్టర్ వస్తే 8% పైసలు ముందే ఇచ్చి బ్రిడ్జ్ తర్వాత కట్టుకుంటే పారిపోయాడు కాంట్రాక్టర్. ఇవాళ పనులు అవుతున్నాయి లేవా? అది ఎప్పటి నుంచి? అది పెండింగ్, 20 ఏళ్ల నుంచి కావాలి. అది ఇవాళ అవుతున్నది. ఇంకా 6 నెలల ఇనాగ్రేషన్ కూడా చేస్తాం మనం. అవినీతి ఆరోపణ లేని ఎంపీ ఉన్నాడు, అవినీతి ఆరోపణ లేని ఎమ్మెల్యే ఉన్నాడు. రేపు అవినీతి లేకుండా మున్సిపాలిటీ నడవాలంటే అది భారతీయ జనతా పార్టీకి, మనం కమలం పువ్వుకి ఓటేయాలవ. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదులుకోకండి. పెద్ద ఎత్తున నరేష్ ని, పెద్ద ఎత్తున ప్రమోద్ ని గెలిపించి నరేంద్ర మోడీని బలపరచాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక మాట మీద తమ నామినేషన్లు విత్డ్రా చేసిన దండు శ్రీకాంత్, శివారెడ్డి, ఓం సింగ్ గారు, చిట్టి సాయిరెడ్డి గారు, ఆనంద్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళందరూ నామినేషన్ విత్డ్రా చేసిండ్రు లేదా మన అభ్యర్థులకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళకి మనస్ఫూర్తిగా నేను LICను కూడా వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి యాది పెట్టుకున్నా ఇవన్నీ 4,000 పెన్షన్లు, మీ అందరికీ నిరుద్యోగ భృతి, ఇండ్లు కట్టిస్తాము, ఇందిరమ్మ ఇండ్లు. ఇలా NRIలు మర్చిపోయినా నేను. NRIలో కూడా చాలా వాగ్దానాలు చేసిన గల్ఫ్లకి. ఆటో డ్రైవర్లు ఉద్యోగాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, తులం బంగారం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇంకే అన్ని. ఇవన్నీ కూడా జవాబు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో చూద్దాం. రేపు వస్తున్నాడు ముఖ్యమంత్రి. తొండలు ఏమైనా అంటే తొండలు దొరకొడతాడు షెడ్యూల్. మోగలు పోకుర్రా నాయన మీరు మీటింగ్, రేవంత్ రెడ్డి మీటింగ్ మోగలు పోకుర్రి. చెడ్డీలు వేసుకుంటే అట్లా కింద టైట్ ఉండాలి ప్యాంటు. ఏమమ్మా అవినీతి లేని వాళ్ళకి ఓటేద్దామా? ఒక్క దగ్గర స్ట్రీట్ లైట్లు పెట్టలే, రోడ్లు అధ్వానం, ఎక్కడ పోయినా దుమ్ము దుమ్ము, దోమల బెడద, వర్షం రాగానే డ్రైనేజ్ పొంగి పొరుగుతున్నాయి. ఇవన్నీ రావాలంటే కరప్షన్ ఉండొద్దు, అవినీతి ఉండొద్దు. ఈ ఒక్క ఆయననే 8.5 కోట్లు బకాయిలు. మొత్తం ఇందూరు మున్సిపాలిటీకి 94 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వసూలు చేస్తలేరు వీళ్ళు, వసూలు చేస్తలేరు, పైసలు మింగుతున్నారు, వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. ఇవన్నీ పోవాలంటే దయచేసి రోడ్ల వేస్తే అలా ఉన్న
వాళ్ళ ప్లాట్ల సైడ్ వాళ్ళ సైడ్ రోడ్లు వేసుకున్నారు. ఎస్సీబీసీ రెండు ఇవన్నీ పోవాలంటే దయచేసి కమలం పువ్వు కొట్టేసి పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి